జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడు, నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు కదా. అయితే ఇప్పుడే ఈ దుర్గమ్మ సమాధానం తెలుసుకో. నీ ఆలోచనలు అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. కాస్త నువ్వు మనసు పెట్టి విను. నీ కోసం చెప్పే మాటని ఆలకించు. ఇక నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్న బాధలు శిక్షలు కాదు. నీ మీద నేను కోపంగా ఉన్నాను అనే సూచన అంతకన్నా కాదు. ఇవి నీ పూర్వజన్మల బంధాలు. కాబట్టి నీ ఆత్మ మోస్తున్న భారాలు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను తప్పు చేయకపోయినా సరే నాకెందుకమ్మా ఇంత కష్టం కలుగుతుంది అని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. బాధతో నన్ను అడుగుతున్నావు. ఇలా చూడు బిడ్డ, నీ ఆత్మకు ఈ జన్మ ఒక్కటే చరిత్ర కాదు. నీవు ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి ప్రతి కన్నీరు, ప్రతి లెక్కను ముగించడానికి మాత్రమే ఈ జన్మతోని. ఆ ఖాతా అనేది మూసేయడానికి మాత్రమే నీ ముందుకు వచ్చిన కష్టాలు. అందుకే నేను అంత తేలికైన జీవితాన్ని ఇవ్వలేదు. తేలికైన జీవితం అనేది ఆత్మను శుభ్రం చేయదు. బాధే ఆత్మను కడిగేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా ఈ కష్టాలు ఎప్పుడు ముగుస్తాయని. ఈ జన్మలోనే ఈ బాధలన్నీ కూడా అంతమయ్యేలా నేను పూర్తి చేయడానికి నీ ముందుకు వచ్చాను. మరో జన్మలో నన్నే నీవు చేరుకునేలా చేయడానికి. అత్యంత గొప్పదైన ఉత్తమమైన జన్మ నీకు లభించేలా చేయడానికి నేను అన్నీ చేస్తున్నాను. నీ జీవితంలో జరుగుతున్నవి యాదృచ్ఛికం కాదు, సరేనా? అన్నీ కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదమే. నేను నీ పక్కనే ఉంటూ నిన్నే చూస్తున్నాను, గమనిస్తున్నాను, అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నాను. ఇక నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. గుర్తుపెట్టుకో, కేవలం ధనంతో చేసేటువంటి దానం కూడా కాదు. అది చాలా చిన్నది కానీ శక్తివంతమైనది. నువ్వు ఎప్పుడైనా సరే బాధగా ఉన్నప్పుడు నీ చేతిలో అందుబాటులో ఉన్నది అది ఏదైనా సరే, ఒక పండో లేదా ఒక కాయో, లేదంటే ఏదైనా సరే ఒక పిడికెడు మెతుకులైనా కానీ, ఏదైనా సరే ఆకలితో ఉన్న జీవికి ఒక్కసారి పెట్టి చూడు. వాళ్ళ కడుపు నిండినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం చూడు. ఆ క్షణంలో వాళ్ళ నోటి నుండి వచ్చే ఏ మాటైనా సరే పూర్తిగా విను. అన్నదాత సుఖీభవ, ఆ ఒక్క ఆశీర్వచనం చాలు. నీ పాపాలంతా కూడా కడిగేస్తాయి. నీ పాప కొండను కరిగించడానికి ఆ మాట చాలు. నీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఆ ఆశీర్వచనాలు చాలు. నువ్వనుకుంటున్నావు, ఇంత చిన్న పని నేను చేయడం వల్ల అసలు ఏమవుతుంది, అలాంటివి చాలా చేశాను అని అనుకోవచ్చు. పాపం పెద్దదైనా పుణ్యం నిజమైనదైతే అది కరిగిపోతుందమ్మా. ఆకలితో ఉన్నవారి ఆశీర్వచనాలు అవి జీవైనా మనిషి అయినా సరే నీ వరకు వస్తాయి. అవును, వాళ్ళ మనసులోని మాటలు కల్మషం లేనివి. ఒక్కసారి చేసి ఆపకు, ఇది అలవాటుగా చేసుకో. నీ జీవితం ఎంత కష్టంగా ఉన్నా ఈ పన్ని విడిచిపెట్టకు. నీ ద్వారా ఆకలి తీర్చుకున్న వారి దీవెనలు నిన్ను చీకటి దారుల నుండి బయటపడేస్తాయి. నీవు చూడనటువంటి చోట నీ కోసం దారులు తెరుచుకుంటాయి. నీ కంటి నుండి వచ్చే కన్నీళ్ళని నువ్వే దీపంగా నువ్వు వెలిగించుకోవాలి. నీ ఆత్మ మోస్తున్నటువంటి ఈ పాపపు భారాన్ని నువ్వు మాత్రమే మోయడం లేదు, నీ తల్లిగా నేను కూడా మోస్తున్నానమ్మా. ఇవి మోయడానికే కాదు ఈ జన్మను నీకు ఇచ్చింది. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను మంచిగా ఉన్నాను కదమ్మా, ఎవ్వరిని ఎప్పుడూ కూడా నా మాటలతో నొప్పించలేదు, అయినా ఎందుకు నాకు ఇంత కష్టం ఇస్తున్నావని పదే పదే అపోహ చెందుతున్నావు. మంచి మనిషికి కష్టం రావడం అనేది శిక్షలు కాదమ్మా, అది ఒక ఎంపిక. అందరికీ ఇవ్వనటువంటి బాధను నీకే ఎందుకు ఇచ్చానంటే దానికి కూడా కారణం ఉంది. నువ్వు భరించగలిగిన వారివి కాబట్టి. ఈ లోకంలో చాలామంది కూడా పాపం చేస్తారు కానీ బాధపడలేరు. చాలామంది బాధపడతారు కానీ వారు మారలేరు. నీవు బాధపడుతూ కూడా మంచితనాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అందుకే నీ మీద నాకు ఎక్కువగా ప్రేమ. ఈ పరీక్షలు అందుకే అమ్మా, నిన్ను ఇంకా మరింత బలంగా చేయడానికి, శుద్ధి చేయడానికి ఈ బాధలు. నువ్వు గమనించావా, అసలు ఎప్పుడైనా సరే బాధలో ఉన్నప్పుడు నీ అహంకారం పూర్తిగా తగ్గిపోయింది. నీ మాటలు నెమ్మదిస్తాయి. నీ చూపులో సౌమ్యత, చాలా మంచి మృదు స్వభావం కనిపిస్తుంది.
ఇదే సాధన. సుఖంలో ఉన్నవారు ఎప్పుడూ కూడా నన్ను అస్సలు గుర్తుపెట్టుకోరు. బాధలో ఉన్నవారే నన్ను పదే పదే పిలుస్తూ ఉంటారు, తలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రహస్యం నీకు చెబుతాను విను. నీ ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయని అనుకుంటున్నావు. కానీ నేను ఆలస్యం చేయడం లేదు. నీ జీవితాన్ని సరిగ్గా అమలుపరుస్తున్నాను. కొన్ని వరాలు తొందరగా వస్తే శాపంగా మారుతాయి. అదే కొన్ని కోరికలు ఇప్పుడే నెరవేరితే అవి నీకు నీ యొక్క ఆత్మదారి తప్పుగా మారుతుంది. అందుకే అన్ని రకాలుగా కొన్ని ఆపుతున్నాను, తిరస్కరిస్తున్నాను, తయారు చేస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్న ఈ బాధ కేవలం శిక్ష కాదు, శుద్ధి చేస్తున్నాను. బంగారం అగ్నిలోకి వెళ్ళకపోతే మెరుపు రాదు కదా. మనిషి బాధలోకి వెళ్ళకపోతే లోతు రాదు కదా. నువ్వనుకుంటున్నావు కదా, నేను నిన్ను మాత్రమే కొలుస్తున్నానమ్మా, మీరు నన్ను మర్చిపోతున్నారు అని. నేను నిన్ను చూస్తున్నాను తల్లి, అన్ని విధాల నిన్ను కాపాడుతున్నాను. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి జీవితం ఇచ్చేస్తే నేను సృష్టికర్తను కాదు, కేవలం పంపిణీదారునవుతాను. అందరికీ వేరువేరు మార్గాలుంటాయి, వేరే పాఠాలుంటాయి. నీ పాఠం అనేది బలంగా తయారవడం, ఇతరులకు వచ్చిన విజయాన్ని చూసి నీవు నీ విలువని తక్కువ చేసుకుంటూ ఉండడం చాలా తప్పు. గుర్తుపెట్టుకో, బయట వాళ్ళు గెలుస్తున్నారు అని, మరి నీవు లోపల ఎదుగుతున్నావు. బయట విజయం కాలంతో కరిగిపోతుంది. అదే లోపల ఎదుగుదల నీతో పాటు కలిసి శాశ్వతంగా నడుస్తుంది. ఇప్పుడే నీ జీవితాన్ని తూకం వేయకు. ఇది మధ్య అంకం మాత్రమే, ముగింపు కాదు. నీవు పడిపోయిన ప్రతిసారి కూడా నిన్ను నేను లేపుతానమ్మా. నీకు తెలియకుండానే నిన్ను బలంగా మారుస్తున్నాను. అందుకే చెబుతున్నాను, నీ కన్నీళ్లు వృధా కాలేదు, నీ ఓర్పు వృధా కాలేదు, నీ మౌనం కూడా వృధా కాదు. ప్రతి క్షణం నీ లోపల ఏదో సరిగ్గా అమరుస్తున్నాను అనే భావన నీకు వస్తుంది. ఇప్పుడే కాదు, సరైన సమయంలో నీ జీవితమే నీకు గొప్ప సమాధానం అవుతుంది. చూడు, ఆ సమాధానం వచ్చిన మరుక్షణమే నీవు నన్ను అడగవు, ఎందుకిలా జరిగింది అని. నువ్వే అంటావు, అలా జరగకపోతే అసలు నేను ఈ విధంగా ఉండేవాళ్ళని కాదేమోనమ్మా అని అనుకుంటావు. నువ్వు భయపడుతుంది కేవలం ఈ జీవితంలో జరిగే బాధల కంటే, దానికన్నా కూడా నువ్వు నిజంగా ఎక్కువగా దేని గురించో లోపల బాధపడుతున్నావు. ఇలా చూడు, నువ్వు భయపడుతున్నది మరణం. ఎందుకంటే ఈ లోకం నిన్ను అలా మార్చేసింది. మరణం అంటే అంతమని, మరణం అంటే ఏదో నష్టమని, మరణం అంటే భయమని అన్నీ అనుకుంటుంటావు. మరణం అంటే అంతం కాదు, మరణం అనేది ఒక లెక్క, ముగింపు. నీవు ఈ జన్మలో చేసేటువంటి ప్రతి పని మరణం దగ్గర నిశ్శబ్దంగా అలా నిలబడి నీతో మాట్లాడుతుంది. అప్పుడు నీ డబ్బు నీతో మాట్లాడదు, నీ పేరు నీతో మాట్లాడదు, నీ హోదా నీతో మాట్లాడదు. నీ ఉద్దేశం అనేది మాత్రమే నీతో మాట్లాడుతుంది. నీవు ఎలా జీవించావో అది ముఖ్యం కాదు. ఎందుకంటే ఎలా జీవించావో కంటే ఎందుకు జీవించావన్నది ముఖ్యం. బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో అదే నీ నిజస్వరూపం అవుతుంది. సుఖంలో మంచిగా ఉండడం అనేది అందరికీ సులభమే. బాధలో కూడా మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఉండడం చాలా కష్టం. మరి నువ్వు అనుకోవచ్చు, నేను భక్తుణ్ణి కాను అని. కానీ నువ్వు నిజమైన భక్తుడివి. నీవు భగవంతుణ్ణి నమ్మకపోయినా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టిన రోజు నీవే నాకు నిజమైన భక్తుడు అవుతావు. నన్ను నీవు కొలవకపోయినా సరే, నువ్వు వాళ్ళ ఆకలి తీర్చిన క్షణంలో నువ్వు నన్ను తాకావు. ఆ అన్నదానం స్వయంగా నన్ను నీకు దగ్గర చేసింది. అది పూజల కన్నా గొప్పది, మంత్రాల కన్నా శక్తివంతమైనది. ఇంత చిన్న పని వలన ఎంత మార్పు వచ్చిందో నువ్వే చూస్తావు కదా. ఇక నువ్వు సందేహించకుండా ముందుకు వెళ్ళు. ఇక నిశ్చింతగా ఉండు. దేనికి కూడా భయపడకు, అనవసరంగా ఆలోచించకు. అన్నిటికీ ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నారు అని హాయిగా ప్రశాంతంగా ఉన్నావు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. ఇకపై ఎలాంటి దిగులు, భయము ఏవీ పెట్టుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు చాలు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను.
ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారైతే ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, దుర్గమ్మ ఈరోజు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవాని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.